వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుడాచురల్లీ. ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజులు చూపిస్తానండి, చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఇదండి, ఇది నా పెళ్లి బ్లౌజ్ అనమాట. ఇలా వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. దీన్ని జర్దోసి వర్క్ అంటారు. ఇలా వస్తుంది మొత్తం, ఇలా మధ్య మధ్యలో స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ వచ్చి మొత్తం ఇలా చాలా నీట్గా వస్తుందండి వర్క్ కూడా. చూడండి, ఫ్లవర్స్ మధ్యలో కూడా ఇలా మనకి చాలా నీట్గా వస్తుంది. అండ్ మధ్య మధ్యలో స్టోన్స్ వస్తాయి. దీనికి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ఇలా లక్ష్మీదేవి విగ్రహం వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. దీనివల్ల మనం ఏమంటారు, వంకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది, చూడండి, ఇలా ఉంటుంది. ఇది మీకు బ్యాగ్ కూడా మొత్తం ఇలా వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ వర్క్ అనమాట. పెళ్లి బ్లౌజ్ కదా, సో చాలా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి ఇలా కుట్టించుకున్నాను, చేయించుకున్నాను అనమాట వర్క్. వెనక్కి కూడా మొత్తం ఇలా స్టోన్స్ వస్తాయండి, చాలా బాగుంటుంది. హ్యాండ్స్ ఇలా వస్తాయి. అండ్ ఫ్రంట్ కూడా జస్ట్ కొంచెం కనిపిస్తుంది కదా ఫ్రంట్ దగ్గర, అక్కడ ఫ్రంట్ కూడా ఇలా వస్తుందండి నెక్. అండ్ దీని నాట్స్ వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్ ఇలా ఉంటాయండి. ఇది చాలా వెయిట్ ఉంటుందండి బ్లౌజ్ కూడా. సో పెళ్ళంటేనే బరువు పద్ధతులు కదా, ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది. బాగా చెప్పాను కదా, ఫ్లోలో వచ్చేసింది అలా. ఇది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది మొత్తం కాసు వర్క్ అనమాట. ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఇలా వస్తుంది, ఇలా లక్ష్మీదేవి కాసులు వస్తాయి హ్యాండ్స్కి. అండ్ చాంద్బాలిస్ టైప్ వస్తుంది అనమాట. స్టోన్స్ వచ్చి ఇలా నా శారీ కలర్ రెడ్ అనమాట. దాని బ్లౌజ్ యాక్చువల్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. నేను కొంచెం కాంట్రాస్ట్ ఉండాలని చెప్పేసి సపరేట్గా ఈ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట, గ్రీన్ కలర్ తోటి. రెడ్ కలర్ కుందన్స్ వస్తాయి, అదే స్టోన్స్ వస్తాయన్నమాట. ఇలా ఉంటుంది కాసు వర్క్. అండ్ దీని బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చూడండి, ఇలా ఉంటుంది. అక్కడక్కడ చాంద్బాలీస్ వస్తాయి, మొత్తం వెనకాల మొత్తం కాసు వస్తుంది అనమాట. యాక్చువల్గా దీన్ని పిన్నింట్రెస్ట్లో చూసుకున్నానండి నేను. మ్యాక్సిమం బ్లౌజెస్ అని పిన్నింట్రెస్ట్లో తీసుకుంటానండి, చూసి కుట్టించుకుంటాను అనమాట. యాక్చువల్గా దీనికి నాకు ఎట్లా నచ్చాయి అంటే, పిన్నింట్రెస్ట్లో కొన్నిటికి హ్యాండ్స్ నచ్చుతాయి, కొన్నిటికి నెక్స్ నచ్చుతాయి, కొన్నిటికి బ్యాక్ అట్లా నచ్చుతాయి అనమాట. అవన్నిటిని కలిపి ఒక బ్లౌజ్ కుట్టిస్తాను అనమాట. మ్యాక్సిమం అట్లనే చెప్పిస్తాను, ఒక 2-3 బ్లౌజులు కలిపి ఒక బ్లౌజ్ కుట్టిస్తాను. దీన్ని కూడా హ్యాండ్స్ దగ్గర చూసుకున్నాను, నెక్ ఒక దగ్గర అట్లా చూసి కుట్టించాను అనమాట దీన్ని నేను. ఇలా ఉంటుంది, చూడండి, చాలా రిచ్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా ఈ గ్రీన్ కలర్ పైన చాలా బాగా అనిపిస్తుంది ఈ కలర్, ఇది వర్క్. ఫ్రంట్ జస్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ కూడా స్టోన్స్ వస్తాయండి నెక్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది నా పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట. యాక్చువల్గా పెళ్లి కూతురు శారీ మొత్తం సిల్వర్ జరీ వస్తుంది అనమాట. అందుకే ఇది కూడా సిల్వర్ థ్రెడ్తో వేయించి అనమాట వర్క్ అనమాట. ఇది మొత్తం ఇట్లా పికాక్స్ వస్తాయి హ్యాండ్స్కి, హ్యాండ్స్ మొత్తం పికాక్స్ వస్తాయి అనమాట. పికాక్స్ వచ్చి శారీ కలర్ ఈ కలర్ వస్తుంది, బాగుంటుంది శారీ కలర్, అంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక ఇలా ఆ కలర్తో థ్రెడ్డింగ్ వస్తుంది అనమాట. చిన్న చిన్న ఇట్లా బూటీస్ లాగా వస్తాయి అనమాట మొత్తం. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చూడండి, బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చీర మీకు చూపించలేదన్న అంతకుముందు. ఈ శారీ దీని అంచు వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కూడా కంచిలో తీసుకున్నాను. యాక్చువల్గా శ్రవణపట్టికి అత్తమ్మ వాళ్ళు పెట్టారనమాట. ఇది ఇలా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే రేర్ అనిపించింది నాకు కలర్ కాంబినేషన్. పింక్ కానీ డిఫరెంట్ పింక్ లాగా అనిపించింది అనమాట నాకు ఈ కలర్. ఇలా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. హ్యాండ్స్ చాలా హెవీగా వస్తుంది వర్క్. చూడండి ఎంత బాగుందో. చాలా నీట్గా ఉంటుంది. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చేసి స్టోన్స్ వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది వర్క్ కూడా. కింద చాన్బాలీస్ టైప్ వస్తాయి. హ్యాండ్స్ చాలా హెవీ ఉంటుంది అన్నమాట. హ్యాండ్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇందులో. బ్యాక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. వెయిట్ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది కదా. నేను మళ్ళీ డీటెయిల్గా చూపిస్తానండి పక్కన మీకు బ్లౌజ్ పెట్టేసి. ఎక్కడ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. యాక్చువల్గా దీని శారీ చాలా హెవీ వస్తుందండి. సో దీనికి పెద్ద వర్క్ ఏం చేయించుకోలేదు. ఆల్రెడీ శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించాను అనమాట. అంచు అలానే ఉంటుంది మొత్తం. జస్ట్ నెక్ ఒక్కదానికి ఇలా గోల్డ్ పర్ల్స్ తోటి వెయిట్ చూపిస్తాను. ఇలా గోల్డ్ పర్ల్స్తోని వర్క్ చేయించుకున్నాను సింపుల్గా. ఎందుకంటే శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ కూడా ముందు జస్ట్ నెక్ వరకే కనిపించేలాగా చేసుకున్నాను అంతే. హ్యాండ్స్ చీరలో వచ్చింది. మొత్తం బార్డర్ మొత్తం పెట్టేసాను. నెక్స్ట్ మీకు చూపించలేదండి. ఇది ఉప్పాడ పట్టు అనమాట. దీని బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట. ఇట్లా వస్తుంది పెద్ద బార్డర్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మాకు నా ఆడపడిచి పెట్టారనమాట. మా ఫస్ట్ యానివర్సరీకి పెట్టారు. ఇది ఇలా ఉంటుంది. మొత్తం ఇలా చిన్న చిన్న పికాక్స్ వస్తాయి. మొత్తం ఇలా లైన్స్ వస్తాయి. జరీతోటి చెక్స్ వస్తాయి అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ దీని వర్క్ వచ్చేసి కచ్ వర్క్ అండి. ఒకప్పుడు కచ్ వర్క్ చాలా ఫేమస్ కదా. ఇది కచ్ వర్క్ వస్తుంది అనమాట. ఇదంతా బ్యాక్. ఇది మొత్తం బ్యాక్ ఇట్లా కచ్ వర్క్ వచ్చింది అనమాట. ఇలా కచ్ వర్క్ ఎందుకు చేయించుకున్నానంటే దేనికైనా వేసుకోవచ్చు అని చేయించుకున్నాను అనమాట. ఈ శారీకనే కాదు, ఈ బ్లౌజ్ దేనికైనా వేసుకోవచ్చు అని చెప్పేసి చేయించుకున్నాను. ఇలా మిర్రర్స్ వస్తాయి. ఇలా వస్తుంది. చీరలో వచ్చిన బ్లౌజే, బట్ క్లాత్ సరిపోలేదు అని చెప్పేసి ఓన్లీ మనకి పఫ్స్ కోసం అని చెప్పేసి వేరే క్లాత్ తీసుకొని కుట్టించాను అనమాట. పఫ్ ప్యాంట్స్ కోసం అని చెప్పేసి ఈ క్లాత్ వేరే క్లాత్ తీసుకొని పెట్టించాను. ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి.
చాలా సింపుల్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అంటే నాకు ఫస్ట్ టైం కుట్టించుకున్న బ్లౌజ్ నేను. ఇలా మొత్తం గొట్టి పూసలు అంటే దీన్ని ఏమంటే పర్ల్స్ లాగా వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా కుందన్స్ వస్తాయి, స్టోన్స్ వస్తాయి. ఈ బ్లౌజ్ కూడా ఏ శారీకైనా కట్టుకోవచ్చు అనమాట. మనం వైట్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ ఏ శారీకైనా కట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా వస్తుంది, నెక్ కూడా పార్ట్ షేప్ వస్తుంది అనమాట. నెక్ బ్యాక్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా చిన్న హ్యాండ్స్. ఇది నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్. ముందు కూడా జస్ట్ ఏముండవు, జస్ట్ సింపుల్గా ఉంటుంది కానీ చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఇది ఏముండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ హ్యాండ్స్కి ఒక ప్యారెట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ ప్యారెట్ వచ్చేసి ఒక ఫ్లవర్ వచ్చి సింపుల్గా ఉంటుంది. కనిపిస్తుందా మీకు? ఇది ఫోల్డింగ్లో పోతుంది యాక్చువల్గా. కనిపిస్తుందా? ఇలా వస్తుంది. ఒక ప్యారెట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో ఫ్లవర్ అట్లా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. మొత్తం సింపుల్గా ఉంటుంది ఇది కూడా. నెక్ వెనకాల బ్యాక్ నెక్ కొంచెం ఇలా వర్క్ వస్తుంది. కనిపిస్తుందా? ఇట్లా బ్యాక్ ఇట్లా వర్క్ వస్తుంది. ఇవేనండి నా బ్లౌజులు. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బై బాయ్.